శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము పంచాంగము అనే అంశంలో భాగంగా నక్షత్రాల గురించి చూద్దాం. అంటే అసలు నక్షత్రాలు అంటే ఏమిటి, దానికి నక్షత్రము అని ఎందుకు పేరు పెట్టారు, ఈ విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్తే, సూర్యచంద్రుడు అలాగే ఇతర గ్రహాలన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కక్షలో వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా వృత్తాకారంలో తిరగడాన్ని దాన్ని వచక్రము అని మామూలుగా పిలుస్తారు. అయితే ఇది కూడా పూర్తి వృత్తాకారం కాకుండా దీర్ఘ వృత్తాకారంలో 16 డిగ్రీల వెడల్పుతో తిరుగుతాయన్నమాట, ఒక నిర్దిష్టమైన కక్షతో. ఆ విధంగా తిరుగుతున్నప్పుడు అంటే 360 డిగ్రీలు తిరుగుతాయన్నమాట. ఈ విధంగా 360 డిగ్రీలు తిరుగుతున్నప్పుడు మన సౌకర్యార్థం దాన్ని 27 భాగాలు చేశారు. ఈ 27 భాగాల్లో మళ్ళీ ఒక్కొక్క దానికి 4 భాగాలు చేసి మొత్తం 108 భాగాలు. అయితే ప్రధానంగా 27 భాగాలు చేశారు. ఈ 27 భాగాలు చెప్పాలంటే, ఆ 27 భాగాల్లో కొన్ని తారల యొక్క సమూహాన్ని మన వాళ్ళు నక్షత్రము అని పిలిచారనమాట. మామూలుగా సైంటిస్టులు వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఏమంటారంటే, ఒక నక్షత్రం అంటే స్వయం ప్రకాశమైనటువంటి దాన్ని నక్షత్రం అని వాళ్ళు పిలుస్తారు. అదే మన వాళ్ళు కొన్ని తారల సమూహాన్ని నక్షత్రం అని పిలుస్తారనమాట. అది కూడా అన్నీ కాకుండా కేవలం ఈ 360 డిగ్రీల్లో, ఈ విధంగా 360 డిగ్రీలో దీర్ఘ వృత్తాకారంలో, అది కూడా 27 భాగాలలో కొన్ని తారల సమూహాన్ని మాత్రమే మన వాళ్ళు నక్షత్రాలుగా తీసుకున్నారు. మిగిలినవన్నీ కూడా మన వాళ్ళందరూ కూడా తారలుగానే పిలుస్తారనమాట. ఇది ఈ నక్షత్రం యొక్క మన వాళ్ళ యొక్క డెఫినేషన్ అనమాట. అవి అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు పేర్లు పెట్టారు. వాటికి కూడా అవి ఏ విధంగా పేర్లు పెట్టారు, ఒక్కొక్క దానికి అంటే ఎన్నెన్ని తారలు తీసుకున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అశ్విని నక్షత్రము. ఈ అశ్విని నక్షత్రాన్ని 4 భాగాలు చేస్తే చూచే చోల 4 భాగాలు, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అక్షరాన్ని మన వాళ్ళు కేటాయించారు. ఇక ఈ నక్షత్రము 3 తారల యొక్క సమూహము, అది కూడా గుర్రం ముఖంతో ఉంటుందన్నమాట. దీనికి దేవతలు అశ్వని దేవతలు. ఇది అశ్విని నక్షత్రం గురించి. అంటే 3 తారలు గుర్రం ముఖం ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి అశ్వని అని పేరు పెట్టారనమాట. దానికి కూడా అశ్విని దేవతలు అధిపతులు అనమాట. ఇక తర్వాత భరణి నక్షత్రము. ఈ భరణి నక్షత్రం కూడా దీని 4 అక్షరాలు లీ లు లేలో అన్నమాట. లీ లు లేలో భరణి. ఈ విధంగా 4 పాదాలకు ఒక్కొక్క అక్షరాన్ని కేటాయించారు. వీటితోనే మనం పేర్లు పెట్టుకుంటాం అనమాట. ఇవి నామాక్షరాలను కూడా మనం వ్యవహరిస్తాము. అంటే జన్మనామం పెట్టుకోవడానికి ఈ అక్షరాలనే మనం వాడుకుంటాం అనమాట. ఇక ఈ భరణి నక్షత్రానికి 3 తారల సమూహము, అది కూడా త్రిభుజాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి యమధర్మరాజు. దాని తర్వాత కృత్తికా నక్షత్రము. ఈ కృత్తికా నక్షత్రానికి ఆ, ఈ, ఉ, ఏ అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది కూడా 6 తారల యొక్క సమూహము. ఇది కొడవలిని పోలి ఉంటుందన్నమాట. దీనికి అధిదేవత అగ్నిహోత్రుడు అన్నమాట. ఇక తర్వాత రోహిణి నక్షత్రము. ఈ రోహిణి నక్షత్రాన్ని ఓ వా వీభు అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది శకటము అంటే ఒక చక్రం వలె 5 నక్షత్రాలు అంటే 5 తారల యొక్క సమూహం అన్నమాట. దీనికి అధిపతి చంద్రుడు. ఇక తర్వాత మృగశిర. ఈ మృగశిర నక్షత్రము వేవో కాకి అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది మృగమును పోలినటువంటి 3 తారల సమూహము. దీనికి అధిపతి చంద్రుడు అనమాట. అంటే మృగశిర నక్షత్రము 3 తారల సమూహము, అది కూడా మృగాన్ని పోలి ఉంటుందన్నమాట. దీనికి అధిపతి చంద్రుడు. ఇక
దాని తర్వాత ఆరుద్ర. ఈ ఆరుద్ర నక్షత్రానికి కూకం జ్ఞాచ ఆరుద్ర. ఈ నక్షత్రము ఒకే ఒక తార అన్నమాట. అది కూడా పగడాన్ని పోలి ఉంటుంది. దీనికి అధిపతి రుద్రుడు. తర్వాత పునర్వసు నక్షత్రము. ఈ నక్షత్రానికి కేకో ఆహి అనే 4 అక్షరాలు కేటాయించారు. తర్వాత ఈ నక్షత్రము 7 తారల సమూహము. ఇది ధనస్సు ఆకారంలో ఉంటుంది. దీనికి అధిపతి అదితి. తర్వాత పుష్యమి. దీనికి కేటాయించిన 4 అక్షరాలు ఉ, హే, ఓ, డా. ఇక ఈ నక్షత్రము పొట్ల పువ్వు ఆకారంలో ఉంటుంది. అవి 3 తారలు. దీనికి అధిపతి బృహస్పతి. తర్వాత ఆశ్లేష. ఈ ఆశ్లేష నక్షత్రము డీడు, డేడో, ఆశ్లేష. ఇది పాము ఆకారంలో 6 తారల సమూహము. దీని అధిపతి సర్పము అన్నమాట. తర్వాత మకా నక్షత్రము. ఈ నక్షత్రానికి 4 అక్షరాలు మామి, మూమే, మఖ. ఇక ఇది పల్లకిని పోలిన నక్షత్రం అన్నమాట. దీనికి 5 తారలు ఉంటాయి. దీని అధిపతి పితృదేవతలు అన్నమాట. ఇక తర్వాత పుబ్బ. దీన్ని పూర్వ ఫల్గుని అని కూడా పిలుస్తారు. దీని అక్షరాలు మోటా, టీటు. ఇక ఇది కన్నుల వంటి 2 తారలతో ఉంటుందన్నమాట. అంటే ఇది 2 తారలతో కన్నుల ఆకారంలో ఉంటుంది. దీనికి అధిపతి అర్యమ అనేటువంటి సూర్యుడు అనమాట. తర్వాత ఉత్తర. దీన్నే ఉత్తర పల్గుని అని కూడా పిలుస్తారనమాట. అందుకే దీనికి కూడా టేటో పాపి అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది కూడా కంటి ఆకారంలోనే ఉంటుంది. అది కూడా 2 తారల సమూహం అన్నమాట. అంటే ఒకటి ఎడమ కన్ను, ఒకటి కుడి కన్నుగా మనం భావించవచ్చు. ఈ 2 కలిపి పూర్వ పల్గుని, ఉత్తర పల్గుని అని చెప్పొచ్చు. దీనికి అధిపతి భగ. తర్వాత హస్త నక్షత్రము. ఈ హస్త నక్షత్రము పూష, నాట అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది చెప్పాలంటే పేరుకు తగ్గట్టు హస్తం ఆకారంలో ఉంటుంది. అది కూడా 5 తారల యొక్క సమూహము. దీని అధిపతి సవిత. దీని అధిపతి సవిత అనేటువంటి దేవుడు అన్నమాట. తర్వాత చిత్తా నక్షత్రము. ఈ చిత్తా నక్షత్రాన్ని చిత్ర అని కూడా కొంతమంది అంటారనమాట. ఇక దీని 4 అక్షరాలు పేపో, రారి అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇక ఇది ముత్యం ఆకారంలో ఉంటుంది. అంటే ఒకే ఒక తార అన్నమాట. అది కూడా ముత్యం ఆకారంలో ఉంటుంది. దీని అధిదేవత త్వష్ట అనేటువంటి దేవుడు అనమాట. ఆయన్ని ఇంద్రుడు అని కూడా కొంతమంది అంటారనమాట. తర్వాత స్వాతి. ఈ స్వాతి నక్షత్రానికి రూరే, రోత అనేటువంటి 4 అక్షరాలు కేటాయించారు. ఇది కూడా ఒకే ఒక తారతో ఉంటుంది. అది కూడా మాణిక్యం ఆకారంలో ఉంటుందన్నమాట. ఈ స్వాతి నక్షత్రానికి అధిపతి వాయువు. దాని తర్వాత విశాఖ నక్షత్రము. ఈ విశాఖ నక్షత్రానికి తీతు, తేతో అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇక ఇది కమ్మరి చక్రము ఆకారంలో ఉంటుంది. అది కూడా 5 తారల ఆకారంలో ఉంటుందన్నమాట. దీని అధిదేవతలు ఇంద్రాగ్నులు అన్నమాట. ఇక విశాఖ తర్వాత అనురాధ. ఈ అనురాధ నక్షత్రానికి నాని, నూనె అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది గొడుగు ఆకారంలో ఉండేటువంటి 5 తారల సమూహము. దీని అధిపతి మిత్రుడు అనేటువంటి సూర్యుడు దీనికి అధిపతి అన్నమాట. దాని తర్వాత జ్యేష్ఠ నక్షత్రము. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి నోయ, ఈయు అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది కూడా అంటే దీనికి కూడా 5 తారల సమూహము. అయితే కొంతమంది చక్రం ఆకారమని, మరికొంతమంది కర్ర ఆకారమని చెబుతారు. దీనికి అధిపతి దేవేంద్రుడు అనమాట. ఇక దాని తర్వాత మూలా నక్షత్రము. ఈ మూలా నక్షత్రానికి ఏయో బాబి అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇక ఈ నక్షత్రము 5 నక్షత్రముల సమూహము. ఇది అంకుశం ఆకారంలో ఉంటుంది. దీని అధిపతి నిరుతి లేదా అసుర అనే పేరు కల దేవత దీని అధిపతి అన్నమాట. ఇక దీని తర్వాత పూర్వాషాఢ నక్షత్రము. ఈ పూర్వాషాఢ నక్షత్రము బోధ, బాడ అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది 2 తారల సమూహము. చౌకం ఆకారంలో ఇది ఉంటుందన్నమాట. అంటే మంచం కోళ్ళ ఆకారంలో ఉంటుందన్నమాట. దీని అధిపతి జలదేవత లేదా గంగా అని కూడా కొంతమంది అంటారనమాట. దీని తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రము.
ఈ ఉత్తరాషాఢ నక్షత్రాన్ని బేబోజాజి అనే 4 అక్షరాలు ఈ నక్షత్రానికి కేటాయించారు. ఇక ఈ నక్షత్రం కూడా 2 తారలతో ఉంటుంది. ఇది కూడా మంచంకోళ్ల ఆకారంలోనే ఉంటుందన్నమాట. దీని అధిదేవత విశ్వే దేవతలన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత అభిజిత్ అనే ఒక నక్షత్రం ఉంది. ఈ అభిజిత్ నక్షత్రం కూడా 3 తారల సమూహము. ఇది పిల్లన గ్రోవి ఆకారంలో ఉంటుంది. అంటే దీన్ని మనము వాడుకలో పూర్తి నక్షత్రంగా తీసుకోము. కానీ ఇది కూడా ఒక నక్షత్రంలో ఇది కూడా ఒక భాగమే. అంటే ఇది ఉత్తరాషాఢ నక్షత్రంలోనే కొంత భాగంలో ఇది ఒక పక్కకు ఉంటుందన్నమాట. ఈ అభిజిత్ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మదేవుడు. ఇక దాని తర్వాత శ్రవణ నక్షత్రము. ఈ శ్రవణ నక్షత్రానికి జూ జే జో కా అనే 4 అక్షరాలు కేటాయించారన్నమాట. ఈ నక్షత్రం కూడా 3 తారల సమూహంగా ఉంటుంది. అది కూడా పిల్లన గ్రోవి ఆకారంలో ఉంటుంది. దీని అధిదేవత విష్ణుమూర్తి. ఇక దాని తర్వాత ఇక ధనిష్ఠా నక్షత్రము. ఈ ధనిష్ఠా నక్షత్రానికి గాగి గూగే అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది 4 తారల సమూహము. అది కూడా మధ్యల ఆకారంలో ఉంటుంది. దీని అధిదేవత అష్టవసువులు. ఇక దాని తర్వాత శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రము గో సా సి సు అనే 4 అక్షరాలు కేటాయించారన్నమాట మన మహర్షులు. ఇక ఇది 100 తారల గుంపుగా ఉంటుంది. దీన్ని నగరము అని, అంటే నగరం ఆకారంలో కానీ లేదా ప్రాకారం ఆకారంలో కానీ అని పిలుస్తారనమాట. దీని అధిపతి వరుణుడు. దీని తర్వాత పూర్వభాద్ర నక్షత్రము. ఈ పూర్వభాద్ర నక్షత్రాన్ని శేషో దాది అనే 4 అక్షరాలు వీటికి కేటాయించారనమాట. 2 తారల సమూహము. ఇది కూడా మంచంకొళ్ల ఆకారంలో ఉంటుంది. దీనికి అధిదేవత అజేయకపాదుడు. దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని దూషం ఝాద అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది కూడా మంచంకొళ్ల ఆకారంలో 2 తారల సమూహము. దీనికి అహిర్బుద్రుడు అనేటువంటి దేవత అధిదేవత అన్నమాట. దాని తర్వాత రేవతి నక్షత్రము. ఈ రేవతి నక్షత్రానికి దేదో చాచి అనే 4 అక్షరాలు కేటాయించారు. ఇది 7 తారల సమూహము. ఇది కొంతమంది ముత్యం ఆకారంగా భావిస్తారు, మరికొంతమంది చేప ఆకారంగా దీన్ని భావిస్తారనమాట. ఇది ఈ 27 నక్షత్రాల యొక్క సమాచారము, వీటి ఆకారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.